అల్లూరు జిల్లా వాసులకు వరదలతో బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ కార్యాలయంలో నాయకులు డిమాండ్ చేశారు. సిపిఐ ఉప కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ విజయవాడలో వరదలలో ప్రజలకు సహాయక చర్యలు ప్రభుత్వం చేయటం మంచిగా చేశారని, అల్లూరు జిల్లా జీకే మండలంలో చాలా భారీ వర్షాల కారణంగా చింద్రవందరగా గిరిజన మారాయన్నారు. గెడ్డాలు రూపు మార్చుకొని కొన్ని వందల ఎకరాలు భూమి నీట మునిగిపోయిందన్నారు. ప్రజలకు నష్టపరిహారం ఇవ్వాలని, గిరిజనులు సాగు చేసేందుకు అనుకూల భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 8వ తేదీన జరిగినటువంటి భారీ వర్షాలు, దానివల్ల జరిగినటువంటి నష్టం మనందరికీ తెలుసు. విజయవాడ బొడమేరు విజయవాడ ముంచేసింది. ప్రభుత్వ యంత్రాంగం కూడా సకాలంలో స్పందించి దాని మీద వాళ్ళకి పునరావాసం కల్పించడం కానివ్వండి, సహాయ సహకారాలు అందించడం కానీ చాలా పెద్ద ఎత్తున కదిలారు. అదే సమయంలోని అల్లూరు సీతారామరాజు జిల్లాలో 6 పంచాయతీలు, జీకే వీధి మండలంలోని 6 పంచాయతీలు, దారకొండ, గాలికొండ, అమ్మవారి దారకొండ, గుమ్మిరేవుల, శ్రీలేరు, దుప్పులవాడ పంచాయతీల్లో కుంభవృష్టి కురిసి ఆ రోజు రాత్రి ప్రాణ నష్టం అయితే ఒకరే మరణించారు. ఒక మహిళ మరణించింది, ఇంకొక ఆమెకి కాలు ఇరిగింది తప్ప మిగతా పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు. అంటే గిరిజనులకి అలా కొండ కోణంలో నివాసం ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థమై ఉంటుంది ఏదో జరుగుతుందని చెప్పండి. రాత్రి 9 గంటలకి ఎప్పుడైతే నీరు రావడం, పైనుంచి రావడం ప్రారంభించిందో వాళ్ళు ఎత్తైన ప్రాంతాలకి పిల్లా పాపులతో ఆ వర్షంలోనే చీకట్లోనే కొండలు ఎక్కేశారు. దానివల్ల ప్రాణ నష్టం జరగలేదు. కానీ గిరిజనుల జీవితాలన్నీ కూడా దెబ్బతినిపోయాయి. వాళ్ళ ఇళ్లలోకి మొత్తం నీరు పోయి నిత్యావసర సరుకులన్నీ కూడా ధ్వంసం అయ్యాయి. దాంతోపాటు కొన్ని ఇల్లులు అయితే కొట్టుకొని పోయాయి. ఒక ఇల్లు నిలబడి ఉన్నటువంటి మహిళ పేరు పడాల మంజుల. వాళ్ళు అక్కడ నిలబడి ఉన్న చోట వాళ్ళ ఇల్లు ఉండేది. ఆ ఇంట్లోనే నిద్రిస్తున్నారు. రాత్రి ఎందుకో వాళ్ళ ఆయన కాదు కరెంట్ అది పోయింది, ఏమవుతుందో మనం కొంచెం పక్కన డాబా మీదకి వెళ్దామని చెప్పని, అంటే డాబా ఇంట్లోకి వెళ్దామని ఆ ఇంట్లోకి వెళ్ళారు. ఆ ఇంట్లో కొన్ని నీరు వస్తుంటే మెట్లు ఎక్కి పైకి వెళ్ళిపోయారు. ఆ ఇంటి లెవెల్ వరకు, స్లాబ్ లెవెల్ దాకా అక్కడ గడ్డ పారింది. గడ్డల యొక్క గమనాలే మారిపోయాయి. మొత్తం రహదారులన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎప్పటికీ కూడా లోపల గ్రామాలకు వెళ్ళగలిగేటటువంటి పరిస్థితి లేదు. ఆ గడ్డల్లో నుంచి దిగి ఒకరి చేయి ఒకరు పట్టుకొని దాటాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని వందల ఎకరాల భూమి కనిపించకుండా పోయింది. దాదాపు 40-50 అడుగుల ఎత్తున్నటువంటి వృక్షాలు కూడా పోకుటి వేలతో లెగిసిపోయి ఎక్కడెక్కడో భూముల్లోని అవి ఎక్కడెక్కడికో వచ్చేసాయి. అంత తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. కాబట్టి ఇప్పుడు దాకా ప్రభుత్వ యంత్రాంగం కానీ ఆ జిల్లా యంత్రాంగం కానీ స్పందన తగినటువంటి స్థాయిలో లేదు. ఈరోజు దారకొండ కేంద్రంగా అటు పంచాయతీరాజు, ఇంజనీరింగు, అలాగే రెవెన్యూ అధికారులు అక్కడ ఉంటూ ఆ పరిసరాల్లో ఉన్న 6 పంచాయతీల్లో జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయాలి. నష్టాన్ని మామూలుగా కళ్ళతో చూసి అంచనా వేయడం అన్నది సాధ్యం కాదు. జీపీఎస్ సర్వే, డ్రోన్లతో జీపీఎస్ సర్వే చేస్తే తప్ప అది నష్టాన్ని అంచనా వేయగలిగినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు అది డిమాండ్ చేస్తే పెద్దగా స్పందన లేదు. గిరిజనుల మీద విశ్వాసం లేక వీళ్ళు ఇంకా మేము సాగు చేయట్లేదండి, గంజాయి గతంలో చేశాం కానీ ఇప్పుడు చేయట్లేదని చెప్పానన్నా పోలీసులు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా డ్రోన్లతో సర్వే చేశారు. దానికైతే డ్రోన్లు వస్తాయి. ఈ రోజుని వాళ్ళకి జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి డ్రోన్లతో జీపీఎస్ సర్వే చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు మీరని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. గిరిజనులు అంటే అంత చులకన భావంతో ఈ ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తుందని చెప్పని మాకు అనిపిస్తూ ఉంది. అందుకనే తక్షణమే జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి డ్రోన్ల ద్వారా జీపీఎస్ సర్వే చేయాలని, అక్కడ దెబ్బతిన్నటువంటి గిరిజన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంచనా వేసి ప్రతి కుటుంబానికి 25,000 రూపాయల తక్షణ సాయంతో పాటు నిత్యావసర సరుకులు, అలాగే వస్త్రాలు కూడా, ఎందుకంటే కట్టు బట్టలతో వాళ్ళు పారిపోయారు, మిగతా ఏమి వాళ్ళకి మిగల, అవి కూడా ప్రభుత్వమే అందజేయాలని, అలాగే దాతలు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను, దాతలు కూడా ఈ ప్రాంతానికి కొంత సహకారాన్ని అందించడానికి, సహాయాన్ని అందించడానికి ముందుకు రావాలని చెప్పని కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే భూమి కనిపించకుండా పోయిందో ఆ భూమిని కనిపించకుండా అంటే మొత్తం
మేట వేసేసింది. రాళ్ళు రప్పలు వృక్షాలతోని ఆ సాగు భూములన్నీ కూడా మేట వేసేసింది. అందుకని వాటిని అన్నీ తొలగించి తిరిగి ఆ భూమి సాగుకి అనుకూలంగా ఉంటుందో లేదో పరిశీలన చేయాలి. లేని పక్షంలో అక్కడ గిరిజన కుటుంబాలు గతంలో ఎంతైతే భూమిని సాగు చేసుకున్నారో అంత భూమిని ప్రత్యామ్నాయంగా వాళ్ళకి రెవెన్యూ భూమిని అందజేయడానికి కృషి చేయడం కాదు, అందజేయాలి. అది ప్రభుత్వ యంత్రాంగం యొక్క బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యత. వాళ్ళకి అందజేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు దాకా వాళ్ళకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించాలి. అది లేకపోతే వాళ్ళు జీవించేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు గడ్డల గమనం మారిపోయింది, మరింత లోతుగా గడ్డలు ప్రవహించేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు కొంత భూములు ఏవైతే వాళ్ళు సాగు చేస్తున్నటువంటి భూములు ఉన్నాయో ఆ భూములకి నీరందే